Hi friends, welcome to Shankar English Education. Today we are discussing about understanding non-verbal data. It will carry 4 marks in intermediate second year public examination. Understanding non-verbal data intermediate second year lo 4 మార్కులు రావడం జరుగుతుంది. It is very easy way, so we learn that one. Understanding non-verbal data having pie chart and bar graph. In this video we see 3 pie charts and in next videos we will discuss about bar graph. ఇప్పుడు ప్రస్తుతానికి పై చార్ట్ లో ఉన్నటువంటి రకాల గురించి తెలుసుకుందాం. తర్వాత వీడియోలో బార్ గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. ఈ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 4 మార్కులు రావు. ఎవ్రీ ఇయర్ వీటి గురించి అడుగుతుంది కాబట్టి వాటి గురించి నేర్చుకుందాం. పై చార్ట్ అంటే ఇక్కడ సర్కిల్ రూపంలో ఉన్నది పై చార్ట్. ఇందులో కొన్ని భాగాలుగా డివైడ్ చేసి దీంట్లో ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి కింద ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకి ఆన్సర్ చేస్తే మనకి 4 మార్క్స్కి రావడం జరుగుతుంది. అట్లాగే బార్ గ్రాఫ్ సంబంధించినటువంటి చార్ట్ ఇది. దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి కింద ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నలు మనం ఆన్సర్స్ రాస్తే 4 మార్క్స్ రావడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్సే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఎగ్జాంపుల్ 1. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్. స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ వర్ ఆస్క్డ్ విచ్ కంట్రీ దే వుడ్ లైక్ మోస్ట్ టు విజిట్. గివెన్ బిలో ఆర్ ది findings of the survey in the form of a pie chart. Study it and answer the questions that follow. మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నిజామాబాద్ సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. కంట్రీ దే వుడ్ మోస్ట్ లైక్ టు విజిట్. ఎక్కువ మంది ఏ దేశాలకి విజిట్ అంటే దర్శిస్తున్నారు, కావాలనేటువంటి అభిలాష ఉన్నది, ఏ దేశాలకు వెళ్ళాలనేటువంటి అభిలాష స్టూడెంట్స్ లో ఉన్నది అనేది ఇక్కడ ఉన్నటువంటి డేటా. గివెన్ బిలో ఆర్ ది ఫైండింగ్ ఆఫ్ ది సర్వే. ఒక సర్వేలో ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఫైండింగ్ చేసాము అంటే కనుగొనడం జరిగింది. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పై చార్ట్. ఈ పై చార్ట్ లో పొందపరచడం జరిగింది. స్టడీ ఇట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇది చదివి దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ని చేయాలనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ పై చార్ట్ యొక్క ఉద్దేశం. ఇక్కడ టైటిల్ ఏముంది? డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ యొక్క డెస్టినేషన్, డ్రీమ్, కళ అనేది ఇక్కడ ఎలాంటిది, వాళ్ళ లక్ష్యం ఏమిటి అనేది ఇక్కడ టైటిల్. డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. ఎక్కువ మంది అమెరికా అంటే యుఎస్ఏ, సెకండ్ వన్ ఇంగ్లాండ్, థర్డ్ వన్ యుఏఈ అంటే అరబిక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని అంటాం. అంటే ఈ అరబ్ దేశాలలో వెళ్ళి కొన్ని యూరప్ ఖండంలో వలసలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేశస్తులు. నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఎక్కువ శాతం యుఎస్ఏ, 35% మంది అమెరికా వెళ్ళాలనేటువంటి ఉద్దేశం ఉన్నది. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా. సెకండ్ వన్ ఇంగ్లాండ్ వెళ్ళాలనేటువంటి అభిలాష స్టూడెంట్స్కి ఉంటుంది, అది 30%. తర్వాత థర్డ్ వన్ 20% యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళాలనేటువంటి ఉద్దేశం స్టూడెంట్స్కి ఉంటుంది, అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్గా ఆస్ట్రేలియా చాలా తక్కువ మంది వెళ్ళాలని అనుకుంటారు, 15%. ఎందుకంటే అక్కడ ఉన్న అవకాశాలు తక్కువ కాబట్టి. ఎక్కువ అవకాశాలు ఉన్నది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా. కాబట్టి అమెరికా వెళ్ళాలనే వాళ్ళ యొక్క శాతం ఇక్కడ ఎక్కువగా ఉంది, 35%. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి కింద ప్రశ్నలు ఎలా ఉన్నాయో వాటిని చదివి ఆన్సర్స్ మనం ఫిల్ చేసుకుందాం. ఇక్కడ కలర్స్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అమెరికా అనేది ఇక్కడ బ్లూ కలర్, ఇంగ్లాండ్ అనేది రెడ్ కలర్, యునైటెడ్ అరబ్ ఎలిమినేట్స్ అనేది గ్రీన్, తర్వాత ఆస్ట్రేలియా అనేది బ్లూ. ఇక్కడ ఇచ్చిన కలర్ని బట్టి కూడా మనం ఇక్కడ చూసుకొని గుర్తించి వాటి యొక్క ఆన్సర్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం. ఓకే, ఆ పై చార్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ మనకి దీనికి సంబంధించినటువంటిది, వాట్ డస్ ద పై చార్ట్ షో? ఈ పై చార్ట్ ఏం తెలియజేస్తుంది, ఏం చూపిస్తుంది అని అర్థం. ఏం చూపిస్తుంది ఇది? ఇక్కడ
టైటిల్ మనకి ఉంది. డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ యొక్క లక్ష్యం ఏంటి, వాళ్ళ కలలు అనేటువంటి లక్ష్యాలు తెలియజేస్తుంది. కాబట్టి డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఫస్ట్ వన్ ఆన్సర్. ఇట్ షోస్ ద డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ జీజేసీ నిజామాబాద్. అది మొదటి దానికి ఆన్సర్. రెండవది, విచ్ కంట్రీస్ వర్ చోజన్ హ్యాజ్ డ్రీమ్ డెస్టినేషన్. విచ్ కంట్రీస్ అంటే ఎన్ని దేశాలు ఈ డ్రీమ్ డెస్టినేషన్ కలలు కానీ వాళ్ళు వివిధ దేశాలకు వెళ్ళాలనేటువంటి స్టూడెంట్స్ యొక్క లక్ష్యాలు ఏర్పరచుకున్నారు. ఏ దేశాలకు వెళ్ళాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు నిజామాబాద్ వాళ్ళు. కాబట్టి దానికి సంబంధించి ఎన్ని జిల్లాలు ఎన్ని దేశాలు అనేవి ఉన్నాయంటే ఇక్కడ 5 దేశాలు ఉన్నాయి. ఒకటి యుఎస్ఏ, 2 ఇంగ్లాండ్, 3 యుఏఈ, 4 ఆస్ట్రేలియా. కాబట్టి 4 కంట్రీస్. వాటి యొక్క వివరణ ఇక్కడ ఇవ్వాలి. ద యుఎస్ఏ, ఇంగ్లాండ్, ది యుఏఈ అండ్ ఆస్ట్రేలియా. నౌ థర్డ్ వన్, విచ్ ఈస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కంట్రీ. ఏ దేశానికి ఎక్కువగా వెళ్ళాలనుకుంటున్నారు స్టూడెంట్స్. ఇక మనకి అది ఎక్కువ శాతం ఉన్నది అక్కడ మన యారో మార్క్ ద్వారా చూపించడం జరిగింది. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా 35%. ఎక్కువ శాతం అదే ఆక్యుపై చేసింది కాబట్టి పై చార్ట్లో. కాబట్టి ఆన్సర్ ఎక్కువ అంటే మోస్ట్గా వెళ్ళాలి అనేది ఉన్నటువంటి లక్ష్యం కలిగినటువంటి వాళ్ళు అమెరికాకి వెళ్తున్నారు కాబట్టి 35% యుఎస్ఏ. ఆన్సర్ ఈస్ ద యుఎస్ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, విచ్ ఈస్ ద లీస్ట్ ప్రిఫర్డ్ కంట్రీ. ఏ దేశానికి తక్కువగా వెళ్ళాలనుకుంటున్నారు. మనకి ఇక్కడ ఇచ్చిన పై చార్ట్లో తక్కువగా ఆక్రమించినటువంటి ఆక్యుపై చేసినటువంటి దేశం ఏంది, 15%. ఏంటిది అది, ఆస్ట్రేలియా. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆస్ట్రేలియా. ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద డిఫరెంట్ ఇన్ పర్సంటేజ్ బిట్వీన్ those who preferred USA and those who preferred Australia. ఈ ఆస్ట్రేలియాకిను ఆసియా యుఎస్ఏ అంటే అమెరికాకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం అమెరికా 35% వెళ్ళాలనుకుంటున్నారు, ఆస్ట్రేలియా 15% అనుకున్నారు. కాబట్టి వాటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, 35లో నుంచి 15 తీసేస్తే 20%. కాబట్టి 20% అన్నది ఆన్సర్. నెక్స్ట్, సమ్ స్టూడెంట్స్ వాంటెడ్ టు విజిట్ చైనా. రైట్, ట్రూ ఆర్ ఫాల్స్. కొంతమంది చైనా వెళ్ళాలనుకుంటున్నారు. నిజమా కాదా. ఇక్కడ అసలు చైనా అనే దేశమే మనకి పై చార్ట్లో ఇవ్వలేదు. కాబట్టి ఒకసారి పై చార్ట్లో గమనించండి, చైనా అనేటువంటి వర్డ్ ఎక్కడ ఉందా, లేదు. కాబట్టి లేనిది ఇక్కడ అడిగిండు అంటే అది తప్పు కదా. మనకి అడిగింది ఏంది, ఇక్కడ అమెరికా అడిగిండు, ఇంగ్లాండ్ అడిగిండు, యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎలిమినేట్స్ అన్నాడు, ఈ ఆస్ట్రేలియా అన్నాడు. ఇవి కేవలం 4 దేశాలే ఉన్నాయి. మరి చైనా అనే పదమే లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు మరి క్వశ్చన్లో, సమ్ స్టూడెంట్స్ వాంటెడ్ టు విజిట్ చైనా అన్నాడు. కాబట్టి చైనా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారా, లేరు. కాబట్టి ఆన్సర్ ఇస్ లేరు కాబట్టి ఫాల్స్. కాబట్టి FALSE ఫాల్స్ అని రాస్తే మనకి మార్క్ వస్తుంది. ఎగ్జాంపుల్ 2, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ 2 మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నౌ వీఆర్ డిస్కసింగ్ సెకండ్ ఎగ్జాంపుల్. మెనీ స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ were late to college one day. The principal asked the reason and all the excuses cited were compiled in the form of a pie chart. Study the pie chart and answer the questions that follow. మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎక్కువ మంది పిల్లలు కరీంనగర్లో ఉన్నటువంటి లేట్గా కాలేజీకి రావడం జరిగిందంట. దానికి కారణం ఏంటి అని సమాధానంని పిల్లల్ని అడగడం జరిగింది ప్రిన్సిపల్ గారు. దానికి ఇచ్చినటువంటి సమాధానాలు ఎక్స్క్యూజెస్ అంటే వాళ్ళ యొక్క దానికి ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే సీటెడ్ ద కంపైల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ పై చార్ట్. ఈ పై చార్ట్లో పొందపరచడం జరిగింది అన్నట్టు. అవి ఏమేందో మనం వివరంగా తెలుసుకుందాం. స్టడీ ద పై చార్ట్, ఈ పై చార్ట్ని చదువుకోవాలన్నట్టు. ఆన్సర్ ద క్వశ్చన్స్ అండ్ ఫాలో. ఆన్సర్ చేసుకొని వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి భావన. ఇక్కడ టైటిల్ ఏంటి అంటే ఎక్స్క్యూజెస్ గివెన్ బై స్టూడెంట్స్ ఫర్ కమింగ్ లేట్. ఎక్కువ మంది పిల్లలు స్టూడెంట్స్ అంటే విద్యార్థులు లేట్గా రావడానికి గల కారణాలు ఏమి ఇస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్, మిస్డ్ ద బస్. ఎక్కువ బస్ మిస్ ఉంది అనేటువంటి కారణం తెలియజేస్తుంది. వీళ్ళు ఎంత శాతం అంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది. ఇది 28%. చాలా మంది స్టూడెంట్స్ బస్ లేట్ అవుతుంది అనేటువంటి కారణమే తెలియజేయడం జరిగింది. ఇది 28%. సెకండ్ వన్, అర్జెంట్ పర్సనల్ వర్క్. కొంతమందికి తమ వ్యక్తిగత కారణాల వల్ల అత్యవసర పరిస్థితులు, అత్యవసరంగా ఉన్నటువంటి పర్సనల్ అంటే వ్యక్తిగత కారణం, వ్యక్తిగత పనులు, అది సెకండ్
ప్లేస్ ఆక్యుపై చేసింది. కాబట్టి ఇది రెడ్ కలర్ ఇచ్చడం జరిగింది. ఇది 22% ఉంది కాబట్టి సెకండ్ ఇది ఆక్రమించింది. అంటే అర్జెంట్ పర్సనల్ వర్క్ 22%. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఫ్యామిలీ మెంబర్ సిక్, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అనారోగ్యం కారణంగా కూడా కొంతమంది పిల్లలు స్కూల్ కాలేజీకి రాలేనటువంటి స్థితి మనకి థర్డ్ ప్లేస్లో ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్ సిక్, అది 15%గా ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, మిషప్ ఆన్ వే, అంటే కొన్ని దారిలో మార్గంలో కానీ సరైన రోడ్ మార్గం లేకపోవడం కానీ వచ్చినటువంటి ఆటంకాల వల్ల కూడా వాళ్ళు 15% ఉన్నారు. అంటే సరిగా రోడ్డు సౌకర్యం లేక ఉన్నటువంటి పరిస్థితి 15% ఉన్నది. నెక్స్ట్ ఓవర్ స్లిప్, అధికంగా నిద్రపోయి లేటుగా లేవడం వల్ల కూడా వాళ్ళు కాలేజీకి రాలేనటువంటి పరిస్థితి, వాళ్ళ పర్సంటేజ్ 10% అనేది ఉంది. నెక్స్ట్ లాస్ట్ వన్, అదర్స్, అంటే ఇంకా ఇతర కారణాలు, వ్యక్తిగత కారణాలే కావచ్చు, వాళ్ళ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలే కావచ్చు, వీటి వల్ల కూడా కొంతమంది స్టూడెంట్స్ కాలేజీకి రాలేని పరిస్థితి, లేటుగా రావడం జరుగుతుంది. అంటే కమింగ్ లేట్, అంటే లేటుగా వచ్చేటువంటి స్టూడెంట్స్లో 10% తమ అనారోగ్యం కానీ వ్యక్తిగత కారణాలు తెలియపరిచారు. ఇక్కడ ఇది మనకి ఇచ్చినటువంటి సమాచారం. ఇది టైటిల్, ఎక్స్క్యూజెస్ గివెన్ బై స్టూడెంట్స్ ఫర్ కమింగ్ లేట్. కమింగ్ లేట్ రావడానికి ఉన్నటువంటి కారణాలు మన కరీంనగర్లో కాలేజీలో ఉన్నటువంటి ఇవి, మిస్డ్ ద బస్, ఇవన్నీ మనం పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 4 5 6 అంశాల మీద ఎక్కువగా వాళ్ళ యొక్క కారణాలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు తెలుసుకుందాం. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ వన్, వాట్ డస్ ద పై చార్ట్ షో? ఈ పై చార్ట్ ఏం తెలియజేస్తుంది, ఏం చూపిస్తుంది, మనకి ఏమి అవగాహన అవుతుంది పై చార్ట్ వల్ల అనేది ప్రశ్న. ఆన్సర్, ఇక్కడ మనకి పై చార్ట్ ఏం తెలియజేస్తుంది, ఎక్స్క్యూజెస్ గివెన్ బై స్టూడెంట్స్ ఫర్ కమింగ్ లేట్, వాళ్ళు స్టూడెంట్స్ లేట్గా రావడానికి గల కారణాలని తెలియపరిచేటువంటిది. కాబట్టి టైటిలే ఇక్కడ ఉన్నటువంటి మొదటి దానికి ఆన్సర్. కాబట్టి ఆన్సర్, ద పై చార్ట్ షోస్ ది పర్టికులర్స్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ గివెన్ బై స్టూడెంట్స్ ఆఫ్ జీజేసీ అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ ఫర్ కమింగ్ లేట్. మీరు కమింగ్ లేట్ అని రాసినా మీకు మార్క్ వస్తుంది. కాబట్టి టైటిల్లో ఉన్నది, ఫస్ట్ టైటిల్ మీకు కనబడుతూనే ఉంది, ఆ టైటిల్ రాస్తే మీకు 1 మార్క్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద మోస్ట్ కామన్ రీజన్ సీటెడ్ బై స్టూడెంట్స్ ఫర్ కమింగ్ లేట్ టు క్లాస్? ఎక్కువ శాతం మంది లేట్గా రావడానికి కారణం ఏం చెబుతున్నారు అనేది ప్రశ్న. ఎక్కువ మంది ఇక్కడ 28% అనేది ఎక్కువ, రెడ్ మార్క్ యారో కనబడుతుంది మనకి. కాబట్టి ఎక్కువ మంది ఏం కారణం చెప్తున్నారు, బడికి కానీ కాలేజీ కానీ ఎందుకు రావట్లేదు అంటే కారణం ఏం చెప్తున్నారు, లేట్గా ఇది మిస్డ్ ద బస్ మిస్ అయింది అనేటువంటి కారణమే 28% ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ మిస్డ్ ది బస్. నెక్స్ట్ థర్డ్ వన్, ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ సెడ్ దట్ ఏ ఫ్యామిలీ మెంబర్ వాజ్ సిక్ వాజ్. ఈ పర్సంటేజ్ ఎంత ఉన్నది, స్టూడెంట్స్ ఏమని సమాధానం చెప్తున్నారు, కొంతమంది థర్డ్ పాయింట్లో ఉన్నది ఫ్యామిలీ మెంబర్ సిక్ అయ్యారు అనేది. అంటే మా కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఫ్యామిలీ సిక్ అంటే అనారోగ్య కారణంగా మేము కాలేజీకి లేటుగా వచ్చాము అని చెప్పే వాళ్ళ యొక్క శాతం ఎంత ఉంది, సిక్ అంటే బలహీనత, ఆరోగ్యం బాగలేదని 15%. కాబట్టి అక్కడ ఆల్రెడీ మొత్తం మ్యాటర్ రాసే ఉంది కాబట్టి ఆ పర్సంటేజ్ వేస్తే మీకు మార్క్ రావడం జరుగుతుంది. కాబట్టి 15%, 15% ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, స్టూడెంట్స్ హూ ఆఫర్డ్ మిస్లీనియస్ రీజన్స్ నాట్ స్పెసిఫికల్లీ షోన్ కంపారైజ్డ్. అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది మిస్లీనియస్గా అంటే అదనంగా ఉన్నటువంటి రీజన్ ఏమిటి, నాట్ స్పెసిఫికల్లీ షోన్ ద కంపారిజన్ పర్సంటేజ్ ఎంత అని. దానికి ఇక్కడ మనకి 10% అనేది చూపిస్తుంది యారో మార్క్. అంటే స్టూడెంట్స్ ఎక్కువగా మిస్లీనియస్ రీజన్ చెప్తూ నాట్ స్పెసిఫికల్లీ షోన్ కంపారిజన్ పర్సంటేజ్ 10% అనేది ఆన్సర్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who said that they had met the mishap on the way the same as those who said that. Answer is family member sick, 15%. కాబట్టి answer is family member sick. Next, sixth one, the number of students who missed the bus was more than those who had urgent personal work. Right, true or false? అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్
పర్సనల్ వర్క్ కంటే ఇక్కడ మిస్డ్ ద బస్ 28% ఉంది. అట్లాగే అర్జెంట్ వర్క్ ఉన్న వాళ్ళు 22% ఉంది. ఏది ఎక్కువగా ఉంది అనేది, అంటే మిస్డ్ ద బస్ ఎక్కువగా ఉంది. ఇక్కడ 28 గ్రేటర్ దాన్ 22, కాబట్టి ఆన్సర్ ఈజ్ ట్రూ. ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3లో మనకి ద ఫాలోయింగ్ పై చార్ట్ డిపిక్ట్స్ ది ఇన్కమ్ సోర్సెస్ ఆఫ్ టైపికల్ విలేజ్ ఫ్యామిలీ. స్టడీ ఇట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. మన ఒక టైపికల్ విలేజ్ లో ఉన్నటువంటి ఒక ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. ఇక్కడ ఇన్కమ్ అంటే ఆదాయం, ఏ వనరుల నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యామిలీకి అనేది ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ యొక్క అర్థం. ఇన్కమ్ సోర్సెస్ ఆఫ్ ఏ విలేజ్ ఫ్యామిలీ. ఒక విలేజ్ ఫ్యామిలీకి ఆదాయ వనరులు ఎలా వస్తున్నాయి అనేది ఈ పై చార్ట్ యొక్క ఉద్దేశం. ఇక్కడ ఫస్ట్ వన్, ఎక్కువ శాతం ఆక్రమించింది. ఎక్కువ విలేజ్ అనగానే మనం జనరల్గా గుర్తొచ్చేది వ్యవసాయం. కాబట్టి విలేజ్లో దేని మీద ఆధారపడి ఉంటారు? విలేజ్లో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? అగ్రికల్చర్ అంటాం. కాబట్టి అగ్రికల్చర్ మీద వ్యవసాయం ఆధారపడి ఉంది గ్రామీణ ప్రాంతాలలో. కాబట్టి ఎక్కువ శాతం 30% మంది గ్రామీణ ప్రాంతాలలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు. నెక్స్ట్ ఇంకా దేని మీద డిపెండ్ అయ్యారు గ్రామీణ ప్రాంతాల్లో అంటే? వ్యవసాయం తర్వాత సీజనల్ వర్క్, అంటే ఆ కాలానుగుణంగా ఉన్నటువంటి పనులని చేస్తూ ఉంటారు. అంటే చెట్లు నాటడం కానీ, లేకపోతే వర్షాకాలంలో నాట్లు నాటడం కానీ, వచ్చిన ఫలాలు అమ్మడం ద్వారా కానీ, ఇవన్నీ ఆ సీజనల్ వర్క్ ద్వారా 25% జీవనోపాధి పొందుతున్నారు. నెక్స్ట్ కొంతమంది భూమి లేని వాళ్ళు 20% డైలీ లేబర్గా ఉన్నారు, అంటే రోజువారీ కూలీలు. డైలీ లేబర్ అంటే ఏంటి? డైలీ అంటే రోజు అన్నట్టు, డైలీ లేబర్ అంటే కూలీ. రోజు కూలీకి వెళ్ళేటువంటి వాళ్ళ శాతం ఒక గ్రామీణ ప్రాంతాలలో 20% ఉంది. నెక్స్ట్ ఎస్ఎఫ్పి అంటే ఇక్కడ సెల్లింగ్ ఫారెస్ట్ ప్రొడక్ట్, అంటే అడవులలో ఉన్నటువంటి ఉత్పత్తులు అమ్మి జీవనోపాధి పొందేవారు 15% ఉంటుంది. అంటే అడవి ఉత్పత్తులు అంటే తేనె కానీ, నక్క కానీ, లేకపోతే ఉన్నటువంటి ఆ కల్ప నుండి అమ్మేసి ఆ వచ్చిన ఆదాయాన్ని బట్టి జీవనాన్ని పోషించుకునే వారి శాతం 15% ఉంది. అంటే ఆటవిక ఉత్పత్తుల మీద ఆధారపడే వారి శాతం 15%. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ పరిగే, అంటే మిగతా ఈ పాడి పరిశ్రమ నుండి వచ్చినటువంటి మిగతా మెటీరియల్ని అమ్మేసి కూడా వాళ్ళ ఆదాయం గడించవచ్చు. పరిగే అంటే ఈ గడ్డి పరకలు కానీ, మిగతా ఈ పాడి పరిశ్రమ నుండి మిగిలినటువంటి వేస్ట్ ప్రొడక్ట్ని అమ్మి ఆదాయం గడించే వాళ్ళ పర్సంటేజ్ 10%, అంటే చాలా తక్కువ ఈ గడ్డి నుండి లబ్ధి పొందడం. వరి గడ్డి కానీ, మిగతా ధాన్యాల్లో ఉన్నటువంటి చిరుధాన్యాల్లో వచ్చినటువంటి వేస్టేజ్ వల్ల వాళ్ళు లబ్ధి పొందుతూ ఉంటారు. అది 10% ఉంది. ఇక్కడ ఈ పై చార్ట్ మనకి ఒక గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఆదాయం పొందుతున్నారు అనేది టోటల్గా ఉన్నటువంటి సమాచారం. ఎక్కువ శాతం వ్యవసాయం చేయడం వల్ల 30%, అక్కడ సీజనల్ కాలానుగుణంగా ఉన్నటువంటి పనులను బట్టి వర్షాకాలం అని, వేసవికాలం అని, మిగతా చలికాలంలో ఉన్నటువంటి ఆ సీజనల్ బట్టి పనిచేసే వాళ్ళు 25%, డైలీ లేబర్ 20%, ఫారెస్ట్లో ఉన్నటువంటి సెల్లింగ్ ఫారెస్ట్ ప్రొడక్ట్ 15%, పరిగే 10%. ఇది అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆదాయ వనరులు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద పై చార్ట్ షో? ఈ పై చార్ట్ ఏం తెలియజేస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. ఇక్కడ మనకి టైటిల్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఏ విలేజ్ ఫ్యామిలీ. ఒక విలేజ్ ఫ్యామిలీకు ఇన్కమ్ అంటే ఆదాయం మార్గాలు ఏమిటి అనేది ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఏ విలేజ్ ఫ్యామిలీ. ఇట్ షోస్ ద ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఏ టైపికల్ విలేజ్ ఫ్యామిలీ అనేది ఆన్సర్. నౌ సెకండ్ వన్, విచ్ ఈస్ ద హైయెస్ట్ ఇన్కమ్ సోర్స్? ఏది ఎక్కువ వనరు, ఆదాయ మార్గం ఏది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది దేని మీద ఆధారపడి ఉన్నారు? మనం అక్కడ పై చార్ట్లో తెలిసిపోతూనే ఉంది. అగ్రికల్చర్ అనేది 30% అనేది యారో కూడా చూపిస్తూనే ఉంది. కాబట్టి ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో ఆధారపడి ఉన్నటువంటి భాగం ఏంటి అంటే అగ్రికల్చర్. ఆన్సర్ ఈస్ అగ్రికల్చర్. నెక్స్ట్ థర్డ్ వన్, హౌ మెనీ ఇన్కమ్ సోర్సెస్ ఆర్ గివెన్ ఇన్ ది చార్ట్? ఇక్కడ ఉన్నటువంటి పై చార్ట్లో ఎన్ని ఇన్కమ్ సోర్సెస్ ఇవ్వడం జరిగింది? మనకి అక్కడ సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఎన్ని ఉన్నాయి అంటే, ఫస్ట్ వన్ అగ్రికల్చర్, సెకండ్ వన్ సీజనల్ వర్క్, థర్డ్ వన్ డైలీ లేబర్, ఫోర్త్ వన్ సెల్లింగ్ ఫారెస్ట్ ప్రొడక్ట్, ఫిఫ్త్ వన్ పరిగే. కాబట్టి మొత్తం 5. కాబట్టి ఇక్కడ మీరు నెంబర్ 5 అనేయండి, లేదా
అక్షరాలలో రాయండి, లెటర్స్లో FIV5 అని రాయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ డైలీ లేబర్ ఇన్ ది ఫ్యామిలీస్ టోటల్ ఇన్కమ్? అంటే ఇక్కడ ఒక వాట్ ఈస్ ద షేర్ అంటే భాగం ఏంది డైలీ లేబర్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ టోటల్లో ఎంత శాతం ఆక్రమించి ఉంది అనేది ఇంత మనకి తెలిసిపోతూనే ఉంది. 20%. ఇక్కడ డైలీ లేబర్ అని రాసింది, కింద 20%. కాబట్టి ఆన్సర్ ఈజ్ 20%. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ టూ ఇన్కమ్ సోర్సెస్ పుట్ టుగెదర్ కమ్ టు హాఫ్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్? ఏ రెండు సమానాన్ని కలిగి ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ పై చార్ట్లో ఒక రెండు విభాగాలని కూడితే సగం అన్నది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ అండ్ డైలీ లేబర్ అనేది మనం టోటల్ చేస్తే 50% అన్నది యాడ్ అవుతుంది. కాబట్టి విచ్ టూ ఇన్కమ్ సోర్సెస్ పుట్ టుగెదర్ కమ్ టు హాఫ్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్? ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇన్కమ్లకి సగం ఆక్రమించున్నది ఏంటంటే దాదాపు అగ్రికల్చరే 30% ఉంది, ఇక డైలీ లేబర్ 20%. కాబట్టి అగ్రికల్చర్ అన్నది 30% ప్లస్ డైలీ లేబర్ 20, టోటల్ 50. కాబట్టి అగ్రికల్చర్ అండ్ డైలీ లేబర్ అనేది సగం ఆక్రమించింది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, సిక్స్త్ క్వశ్చన్, పరిగే ఆక్యుపైస్ ది లాస్ట్ ప్లేస్ అమాంగ్ ఆల్ ద ఇన్కమ్ సోర్సెస్, రైట్, ట్రూ ఆర్ ఫాల్స్? అంటే ఇక్కడ పరిగే 10% ఉంది. ఇక్కడ ఏమంటాడు, పరిగే ఆక్యుపైస్ ద లాస్ట్ ప్లేస్, పరిగే లాస్ట్ ప్లేసే, కానీ అమాంగ్ ద ఇన్కమ్ సోర్సెస్, రైట్, ట్రూ ఆర్ ఫాల్స్? అవును కదా, ఇక్కడ పరిగే 10% ఆక్యుపై చేసింది, కాబట్టి ఆన్సర్ ఈజ్ ట్రూ. Thank you for watching my video. Please do subscribe, like, comment and share.